మనం చాలా సార్లు చాలా స్టాక్స్ అనేవి మన పోర్ట్‌ఫోలియోలో లాంగ్ టర్మ్‌గా హోల్డ్ చేస్తూ ఉంటాము. బట్ స్టిల్ మన పోర్ట్‌ఫోలియో అనేది సమ్ సిట్యుయేషన్స్‌లలో ఫాల్ అయిపోతుంది. దానికి మెయిన్ రీజన్ ఏందంటే మనం సెలెక్ట్ చేసుకునే స్టాక్స్. సో, మన పోర్ట్‌ఫోలియోలో స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో, ఈ వీడియో అనేది ఫుల్‌గా చూడండి. ఫుల్‌గా చూస్తే ఎండ్ ఆఫ్ ది వీడియోలో మీకు మన పోర్ట్‌ఫోలియో అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీకు తెలుస్తది. సో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో, దిస్ ఈస్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ తెలుగు. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో దట్ మీకు అప్డేట్స్ అనేది వస్తాయి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో, మీ ముందుకు ఈ వీడియోలు తీసుకొస్తున్నందుకు మేము కష్టపడుతున్నాము. సో, ఆ కష్టానికి ఫలితంగా అట్‌లీస్ట్ మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకేనా? సో, కంటెంట్‌లోకొచ్చేస్తే మనం మన పోర్ట్‌ఫోలియోలో చాలా స్టాక్స్ అనేది ఉంచుకొని లాంగ్ టర్మ్ అనేది హోల్డ్ చేస్తుంటాం. బట్ స్టిల్ సమ్‌టైమ్స్ ఏమవుతుందంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏదన్నా క్రాష్ అయినప్పుడు మన మార్కెట్ అనేది క్రాష్ అయినప్పుడు లేదంటే ఆహ్, కరోనా టైము లేదంటే వార్స్ జరిగినప్పుడు అలాంటి సిట్యుయేషన్స్‌లో ఏమవుతుంది? డెఫినైట్‌లీ మీ పోర్ట్‌ఫోలియోలో అనేది పక్కాగా రెడ్‌గా కనిపిస్తుంది. దానికి రెడ్ మీన్స్ ఫాల్ అయితుంది. దానికి మెయిన్ రీజన్ ఏందంటే మనం చాలా స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఆ స్టాక్స్ అనేవి ఏ సెక్టార్‌కి సంబంధించినయి. సో, ఓన్లీ 1, 2 సెక్టార్‌కి సంబంధించిన స్టాక్స్ అనేవి మీ పోర్ట్‌ఫోలియోలో ఉంచుకోకూడదు. అట్‌లీస్ట్ 2, 3, 4, 5-6, 7 సెక్టార్స్ అయినా మీ పోర్ట్‌ఫోలియోలో ఉంటే కొన్ని సిట్యుయేషన్స్‌లలో కూడా మీ యొక్క పోర్ట్‌ఫోలియోలో అనేది ఫాల్ అవ్వకుండా స్టాండర్డ్‌గా ఉండటానికి ఉపయోగపడతాయి. సో, ఆ సెక్టార్స్ ఏంటో మీకు మెయిన్‌గా ఒక సెక్టార్ అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఆ సెక్టారే మెడికల్ సెక్టార్. సో, మెడికల్ సెక్టార్ గాని మీ పోర్ట్‌ఫోలియోలో ఉంది అంటే ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా సరే మీ పోర్ట్‌ఫోలియో అనేది స్టాండర్డ్‌గా ఉంటాది. ఇది మటుకు ఖచ్చితం. సో, దయచేసి మీ పోర్ట్‌ఫోలియోలో మెడికల్‌కి సంబంధించిన స్టాక్స్ అనేవి యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ కొన్ని సిట్యుయేషన్స్ లైక్ వన్ సిట్యుయేషన్ ఈస్ కరోనా. సో, కరోనా 2018, 2019లో వచ్చినప్పుడు కూడా చాలా అంటే చాలా స్టాక్స్ పడిపోయాయి. బట్ ఓన్లీ ఒక్క మెడికల్ స్టాక్ మటుకు స్టాండర్డ్‌గా ఉంది. పెరుగుతూనే ఉంది. ఆ టైంలో మనకు యూజ్ అయింది ఈ మెడికలే. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లలో కూడా మనకి ఈ మెడికల్ సంబంధించిన కంపెనీస్ అనేవి గ్రీన్‌లో ఉన్నాయి. సో, మీ పోర్ట్‌ఫోలియోలో గాని ఈ మెడికల్‌కి సంబంధించిన స్టాక్స్ ఉంటే మిగతా స్టాక్స్ పడిపోయినా ఈ స్టాక్ ఉండడం వల్ల రెండిటిని బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకేనా? దట్ ఈస్ వన్ సిట్యుయేషన్. అనదర్ సిట్యుయేషన్ వచ్చేసరికి మనకు వార్స్ జరిగేతప్పుడు గూడా చాలా స్టాక్స్ పడిపోతుంటాయి. బట్ ఆ టైంలో గూడా మనకు మెడికల్ సెక్టార్ అనేది స్టాండర్డ్‌గా ఉంటాది. ఓకేనా? సో, మెడికల్ సెక్టార్ అనేది ఎప్పటికైనా వార్ జరుగుతున్నప్పుడు గూడా మిగతాయి పడిపోతే మెడికల్ సెక్టార్ అనేది స్టాండర్డ్‌గా ఉంటది. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో గూడా మీ పోర్ట్‌ఫోలియోని కాపాడేది ఈ మెడికల్ సెక్టార్. ఓకేనా? సో, అలాంటిది. ఇంకొకటొచ్చేసరికి 2020లో మన మార్కెట్ అనేది బిగ్ క్రాష్ అయింది. బట్ అప్పుడు కూడా మన మెడికల్ సెక్టార్ అనేది అంతగా క్రాస్ అవ్వలేదు. జస్ట్ నార్మల్‌గా ఉంది. స్టాండర్డ్‌గా ఉంది అది. సో, మన మెడికల్ సెక్టార్ అనేది కొంచెం గ్రో అవుతుంటది. బట్ స్టిల్ ఈ మెడికల్ సెక్టార్ అనేది మన పోర్ట్‌ఫోలియోని సమ్ సిట్యుయేషన్స్‌లలో చాలా అంటే చాలా మమ్మల్ని కాపాడుతుంది. అదే ఈ కరోనా టైము అండ్ బిగ్ క్రాష్ టైము అండ్ యుద్ధాలు జరిగే టైంలో సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మన పోర్ట్‌ఫోలియోనికి బిగ్ ప్రొటెక్షన్ ఏందంటే ఈ మెడికల్ సెక్టార్. సో, దయచేసి మీ పోర్ట్‌ఫోలియోలో ఈ మెడికల్ సెక్టార్‌ని ఉంచుకోవడానికి ఆహ్, ట్రై చేయండి. సో దట్ మీకేందంటే చాలా అంటే చాలా హెల్ప్ అవుతది కొన్ని సిట్యుయేషన్స్‌లో. సో, నాకు తెలిసిన కొన్ని మెడికల్ సెక్టార్‌కి సంబంధించిన కంపెనీస్ అయితే మీ ముందుంచాను. సో, ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సో, మీరు అనాలిసిస్ చేయండి. మీరు ఒకసారి చెక్ చేసుకొని ఫండమెంటల్ అనాలిసిస్ అవన్నీ చేసేసుకొని ఆహ్, ఏ స్టాక్ అనేది మీ పోర్ట్‌ఫోలియోలో ఉంచుకోవాలో ఆ స్టాక్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి పోర్ట్‌ఫోలియోలో ఉంచుకోండి. ఈ మెడికల్ సెక్టార్ ఉండడం వల్ల కొన్ని సిట్యుయేషన్స్‌లలో చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థాంక్ యూ.